ఆధ్యాత్మిక సాంస్కృతిక నగరమైన రాజమండ్రిని పర్యాటక నగరంగా అభివృద్ధి చేసి ప్రజలకు 24 గంటలు త్రాగునీరు అందిస్తామని, యువతకు ఉపాధి కల్పన కోసం ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు మార్గాని భరత్. రాజమండ్రి ప్రజలకు భరత్ ప్రామిస్ పేరుతో ప్రత్యేక మినీ మేనిఫెస్టోని విడుదల చేసిన రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్తో మా ప్రతినిధి చిరంజీవి రెడ్డి ఫేస్ టు ఫేస్. 2024 ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయ నాయకులు వారి ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యారనే చెప్పొచ్చు. ఈ రోజు రాజమహేంద్రవరానికి ప్రత్యేకించి భరత్ 10 ప్రామిసెస్ అని ఒక మినీ మేనిఫెస్టోను కూడా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది రాజమహేంద్రవరంలో. మనతో పాటు ప్రస్తుత రాజమండ్రి సిటీ అభ్యర్థిగా బరిలో ఉన్న మార్గాని భరత్రామ్ గారు ఉన్నారు. ఆయన అడిగి ప్రచారంలో భాగంగా ఈ రోజు 10 హామీల గురించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ 10 హామీలు ఏంటి, దానికి ప్రత్యేకించి రూపొందించడానికి కారణం ఏంటి? రాజమండ్రి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎంపీగా పనిచేసినప్పుడు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో రాజమండ్రిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలి. ఒక స్మార్ట్ సిటీలో నంబర్ 1 స్మార్ట్ సిటీగా, ఇండియాలోనే నంబర్ 1 స్మార్ట్ సిటీగా, ఇక్కడ ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ని ఆధారంగా నంబర్ 1 సిటీగా తీర్చిదిద్దాలి అని అంటే ఏమేమి కావాలి? ఇక్కడ రాజమండ్రికి లైఫ్ లేనే గోదావరి నది. ఆ గోదావరి నదిని ఉపయోగించుకుని రివర్ సిటీగా తీర్చిదిద్ది కాశీ తరహాలో కిందన ఘాట్లు కట్టడం, పైన ఇన్ఫినిటీ వ్యూ ఇచ్చి ట్యాంక్ కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాలనేది ఒక ప్రామిస్. రెండోది, రాజమండ్రి ప్రజలకి శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పటిదాకా చూస్తే 790 మంది పైన రౌడీ షీట్లు తీపించడం జరిగింది. 300 మంది పైనే సెంట్రల్ జైల్లో వేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అని అంటే రాజకీయ అండదండలతోనే పుట్టుకొస్తున్నారు. ఎవరైతే ఎమ్మెల్యేలు వడ్డీ వ్యాపారాలు, చెట్ల వ్యాపారాలు చేసి వాళ్ళ రికవరీ ఏజెంట్లు ఎవరనంటే ఈ రౌడీ షీటర్లే, వాళ్ళే పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రామిస్ ఏం చేశామంటే ఎవరైతే రౌడీ షీటర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా నగర బహిష్కరణ చేయాలని సెకండ్ మెయిన్ ప్రామిస్ కింద తీసుకున్నాం. ఇట్లాగా 24 గంటల పాటు మంచినీళ్ళు కుళాయి, ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలి. రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ ఏదైతే నిర్మాణం చేశామో, నేషనల్ హైవే అంతా కూడా సిటీ మీద నుంచి వెళ్తుంది. ఎక్కడైతే ఇంకా ప్రధానమైన 4 జంక్షన్స్ ఉన్నాయి అక్కడ కూడా ఇంకొక 4 ఫ్లైఓవర్స్ తీసుకురావాలి. ఇది కాకుండా ఏదైతే యూత్కి సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకొచ్చి ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి అనే ఒక దృఢ సంకల్పం. విమెన్ ఎంపవర్మెంట్ కిందన విమెన్కి ఏమేమి వ్యాపారాలు చేసుకోవాలో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒక నిష్ణాతులను తీసుకొని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పించి ఈ రకమైన వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకి స్టార్టప్స్ కింద క్రియేషన్ చేసి ఒక సొసైటీస్ ఫామ్ చేసి వీళ్ళందరికీ కూడా ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ విమెన్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అదే రకంగా ఇన్క్యుబేషన్ సెంటర్స్ కూడా. ఇప్పుడు గతంలో మీరు సంక్షేమం తీసుకొస్తే టీడీపీ ప్రభుత్వం సంక్షేమం వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అదే సంక్షేమాన్ని వారు డబల్ చేసి ఆసన్న సాధ్యం కానీ హామీలుగా చెప్తున్నారు. దానిపై మీరు ఏ రకంగా స్పందిస్తారు? మీరే చెప్తున్నారు సంక్షేమం చేస్తే శ్రీలంక అయిపోతుందని వాళ్ళే చెప్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ సంక్షేమం చేసి మంగోలియా చేసేస్తారా, లేకపోతే ఏదేంటి అంగోలియా చేసేస్తారా, ఆఫ్రికన్ కంట్రీస్లో చేసేస్తారా, తినడానికి తిండి లేకుండా చేస్తారా? అసలు ముందర ఫస్ట్ ఆయన చేయడం మాట పక్కన పెట్టండి. ఆయన ముందర అసలు ఇవన్నీ కూడా ప్రజలకి అందరికీ కూడా మాయ చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఎందుకంటే 2014లో ఇదే చంద్రబాబు నాయుడు 640 హామీలు ఇచ్చాడు. వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా తొలగించేశారు. ఆయన పైన ఏం విశ్వసనీయత ఉంది? విశ్వసనీయత అనేది లేదు. అయితే ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు, కానీ అక్కడ చూస్తే మేనిఫెస్టో రిలీజ్ రోజున టీడీపీ మేనిఫెస్టోగా కనిపించింది తప్ప బీజేపీ నాయకులు కూడా కనీసం దాన్ని ముట్టుకోవడానికి కూడా సంచయించారు. అయితే రేపు పొద్దున్న దాన్ని అమల్లో ఏదన్నా లోటుపాట్లు జరిగితే ఎవరు ప్రశ్నిస్తారు? అంటే ఇప్పుడు జనసేన ప్రశ్నిస్తానని చెప్తుంది, రేపు అమలు కాకపోతే ఎవరు ప్రశ్నిస్తారంట? ఇప్పుడు ఒకటి అది వాళ్ళ పార్టీ వాళ్ళని అడగాలి. కాకపోతే మీ ద్వారా ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే వీళ్ళకి ఈ పొత్తు కూడా ఒక అనైతికమైన పొత్తు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని విశ్వసించట్లే, వీళ్ళు వాళ్ళని విశ్వసించట్లే. కేవలం సీట్ల గురించి పొత్తులు పెట్టుకున్నారు అనేది క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. ఎవరు? బీజేపీ వాళ్ళు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి మటుకి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురు చూస్తుంది. దానికి ఏమన్నా భయపడి ఏదో ఒక మనకి అండ ఉండాలి అని బీజేపీ వాళ్ళ కాళ్ళ మధ్యలో దూరేడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే రాజమండ్రి అభివృద్ధి తన లక్ష్యం అంటూ కూడా ఎంపీ భరత్ చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో చిరంజీవి 99.